వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిదుసన్. ప్రధానంగా పోలీసులు ఆకతాయిల ఆట కట్టించే పనిలో పడ్డారు. ఓవైపు లా అండ్ ఆర్డర్కి సంబంధించి కంట్రోల్ చేస్తుంటే, మరోవైపు ట్రాఫిక్ సంబంధించి ట్రాఫిక్ కూడా నిబంధనలు ఎవరైతే పాటించారో వాళ్ళందరినీ కూడా వాళ్ళ బండ్లు ఏవైతే ఉన్నాయో వాటికి సైలెన్సర్స్, ఎక్కువగా ఈ సైలెన్సర్స్, హెవీ సౌండ్ వచ్చేటువంటి సైలెన్సర్స్ పెట్టుకొని వీళ్ళందరికీ తిరుగుతుండేటువంటి పరిస్థితి ఉంది. ఈ విధంగా హెవీ సౌండ్ వచ్చేటువంటి సైలెన్సర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని తొలగించే పనిలో పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేకమైన చర్యలు అయితే తీసుకుంటున్నారు. BHK ప్లాట్లు గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్నవి. కేవలం 2 లక్షలు కట్టి మీ ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. SBI అప్రూవల్ కలిగిన అపార్ట్మెంట్. మా ప్రత్యేకతలు మోడర్న్ ఎలివేషన్, విశాలమైన కామన్ ఏరియా, 100% వాస్తు, జనరేటర్ బ్యాకప్, సోలార్ ఫెన్సింగ్, బ్యాంక్ లోన్ సదుపాయం కలదు. బుకింగ్స్ కొరకు సంప్రదించండి. శ్రీకళా పార్క్ టవర్స్, అన్నమయ్య సర్కిల్, హనుమాన్ జంక్షన్ ఎదురుగా, నెల్లూరు. మనతో పాటు ఎస్ఐ నజీర్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈ రోజు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించడానికి కారణం ఏంటి? మా గౌరవ ఎస్పీ గారు, గౌరవ అడిషనల్ ఎస్పీ గారు ఆదేశాల మేరకు సిటీలో ఈ సౌండ్ పొల్యూషన్ చేస్తూ బడా సౌండ్లు చేస్తూ ప్రజలకి చాలా ఇబ్బందికరంగా ఉంది. నాయిస్ పొల్యూషన్ ఎక్కువగా క్రియేట్ చేస్తున్నారు. దీనిలో భాగంగా స్పెషల్ డ్రైవ్ ఇవాళ కండక్ట్ చేస్తున్నాం. ఏవైతే హెవీ నాయిస్ మేకింగ్ చేస్తున్న వెహికల్స్ని ఆపేసి అక్కడెక్కడే సైలెన్సర్లు ఇప్పేసి పంపించేస్తున్నాం. వాళ్ళకి వెళ్ళేసి ఏవైతే కంపెనీ సైలెన్సర్లు పెట్టుకొని యూజ్ చేసుకోమని చెప్తున్నాం. మరలా కానీ రిపీట్ చేస్తే బండ్లు సీజ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. సో ఇవాళ ఎన్ని సీజ్ చేయడం జరిగింది బండ్లు? ఈ విధంగా వీళ్ళ మీద కేసులు ఏమైనా రాస్తున్నారో, ఓన్లీ సైలెన్సర్స్ తొలగించడమేనా? ప్రస్తుతానికి సైలెన్సర్ తొలగించి అవేర్నెస్ కల్పిస్తున్నాం, కౌన్సిలింగ్ చేస్తున్నాం. తర్వాత కానీ రిపీట్ చేస్తే బండ్లు సీజ్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు 4 బండ్లు ఆపాము. ఇంకా వచ్చిన వెహికల్స్ అన్ని ఆపేసి సైలెన్సర్ తీసి పంపించడం జరుగుతుంది. సో ఆకతాయిల ఆట కట్టించే క్రమంలోనే సైలెన్సర్లు తీయడం జరుగుతుంది. ఎవరైతే సైలెన్సర్స్ హెవీ సౌండ్ పెట్టుకొని సైలెన్సర్ తిరుగుతున్నారో అటువంటి సైలెన్సర్స్ని రిమూవ్ చేస్తున్నామంటున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు, మెకానిక్ని దగ్గర పెట్టుకొని బండికి సంబంధించి సైలెన్సర్ని తీసేటువంటి పరిస్థితి అయితే నెలకొని ఉంది. ప్రతి ఒక్కరిని కూడా ముందుగా కౌన్సిలింగ్ ఇస్తాం, యువత కాబట్టి కౌన్సిలింగ్ ఇస్తాం, మాట వినకపోతే తర్వాత చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేస్తూ ఉన్నారు. మరోవైపు యువకులు కూడా దీన్ని అడ్డుకుంటూ ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మేము మా సైలెన్సర్ తీశారు, ఓకే, అమ్మకందారుల మీద ఎలాంటి చర్యలు చేపడతారో అదైతే తెలియజేయండి అంటున్నారు. ఏంటి అసలు మీ ప్రాబ్లం ఏంటి ఇక్కడ? అంటే యాక్చువల్గా పెట్టడం అనేది తప్పు కదా, ఒప్పుకుంటారా నేరాన్ని? తప్పు. అమ్మే వాళ్ళు కూడా ఇస్తున్నారు కదా, వాళ్ళని కూడా ఆపమని చెప్పాలి కదా, వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలి కదా. ఏమంటారంటే, మీ మీద కేసులు నమోదు చేసే అవకాశం ఉన్నా కూడా యువత మీద కేసులు నమోదు చేయకూడదు కాబట్టి కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేస్తామని చెప్తున్నారు. సో దీనికి మీరేమంటారు? ఓకే కదా కౌన్సిలింగ్ ఇచ్చి? వాళ్ళకి చెప్పాలి కదా కౌన్సిలింగ్ అని, అమ్మే వాళ్ళు కూడా చెప్పాలి కదా, వాళ్ళకి కౌన్సిలింగ్ వాళ్ళు అమ్మకూడదని రూల్ ఉంది కదా, మీరు ఎందుకు అమ్ముతున్నారో చెప్పాలి కదా. ఎక్కడ కొన్నారు మీరు ఇది? చాలా రోజు అయింది కొనేసేది. అదే ఎక్కడ కొన్నారు? ఇది చెప్పండి, ఎక్కడ కొన్నారు చెప్పండి. ఉందో తెలియదు, విఆర్సీలో కొన్నాం. విఆర్సీ షాప్ పేరు తెలుసా? ఐడియా లేదండి. అదే ఎక్కడ ఉంది విఆర్ సెంటర్లో అది షాపు? గోల్డ్ షాప్ రూట్స్లో. గోల్డ్ షాప్ దగ్గర. ఓకే, ఎంత కొన్నారు? అది పెద్దలు కొన్నారు, ఐడియా లేదు. అప్పుడు కొన్నామో పెట్టేసాం. మీరు కొనలేదా? మా నాన్నలు కొన్నారులే. పెద్దవాళ్ళు ఇది వాడరు కదా, కుర్రోళ్ళే కదా, యువతే కదా వాడతారు. ఇంట్లో వాళ్ళు కొంటారు, పెడతారు. ఇంట్లో వాళ్ళు ఎవరు కొనరు, మీరే కొంటారు. ఎక్కడ కొన్నారు చెప్పండి, పోలీసు వాళ్ళు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు. మీరు చెప్పారు కదా
ఎక్కడ కొన్నారో చెప్పండి, పోలీసు వాడు ఖచ్చితంగా వాళ్ళు మీ చర్యలు తీసుకుంటారు. వీఆర్సీలో ఏదో కొన్నాం, అది ఐడియా ఉంది. సో మొత్తానికి వీఆర్సీకి సంబంధించి వీఆర్సీ సెంటర్లో ఈ షాప్స్ అయితే ఉన్నాయి, వాటి మీద కూడా చర్యలు తీసుకోండి అన్నది స్థానిక యువత డిమాండ్. నెల్లూరులో యువత అయితే చెప్తూ ఉన్నారు, మేము పెట్టాము కరెక్టే తీశారు, అక్కడ వరకు ఓకే, మేము చేసిన తప్పే, కానీ ఎవరైతే ఈ సైలెన్సర్లు అమ్ముతున్నారో అమ్మకందారుల మీద కూడా పోలీసులు చర్యలు తీసుకోవాలి అనేది వాళ్ళ తరపు నుంచి వాళ్ళ విన్నపం అనమాట. విన్నపం అనుకోవచ్చు మనం. సో మా విన్నపాన్ని పోలీసులు స్వీకరించాలి. సో అమ్మకందారుల మీద కూడా చర్యలు తీసుకోండి, ఇటువంటి సైలెన్సర్స్ ఎవరు అమ్మినా కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అని చెప్తూ ఉన్నారు.